నమస్తే. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా కీలకమైన ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ప్రతిపాదించింది. ఆయన పోటీలో ఉన్నారు. సో ఆయన పోటీని, ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి, అమిత్ షా తప్పుబడుతున్నారు. ఆయన వల్లే ఒక 20 సంవత్సరాలు నక్సలైట్లు ఇవాళ ఈ దేశంలో ఉండడానికి కారణమయ్యాడు ఆయన. ఆనాడు సల్వార్ జుడూమ్ని, మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటైన సల్వార్ జుడూమ్ని నిషేధించడం, ఆనాడు జడ్జిగా ఉన్న సుదర్శన్ రెడ్డి నిషేధించడం వల్ల నక్సలైట్లు ఇంకా వాళ్ళు మనుగడ సాగిస్తున్నారు. ఆనాడే వాళ్ళ ఉనికి అయిపోయి ఉండేది అని అమిత్ షా ఒక సంచలన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున దుమారం నడుస్తున్నది. ఒక 12 మంది రిటైర్డ్ జడ్జిలు కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. దాన్ని మనం చూస్తూ ఉన్నాం. అండ్ దీంతో పాటుగా చాలా అంశాలు ఉన్నాయి. ఇవాళ ఎస్టీలని బీసీ జాబితాలోనే చేర్చాలి, ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి, ముఖ్యంగా లంబాడీ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తెల్లం వెంకట్రావు అండ్ సోయం బాపురావు వాళ్ళిద్దరూ హైకోర్టులో గతంలో పిటిషన్ వేయడం, హైకోర్టు కొట్టేసింది వాళ్ళ పిటిషన్ని. తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఇవాళ కొద్దిసేపటి క్రితమే విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే కేంద్రం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి నోటీసులు జారీ చేసింది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. రేపు అసెంబ్లీ స్టార్ట్ కాబోతున్నది. ఇట్లాంటి చాలా అంశాల మీద మాట్లాడదాం. నా ముందు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, ట్రైకార్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. సో ముందుగా మీరు మాజీ అనొద్దో, సింపథైజర్ అనాలో మరేమో తెలియదు కానీ, సో అట్లాంటి ఐడియాలజీతో ఉన్న మీలాంటి వాళ్ళు అమిత్ షా స్టేట్మెంట్ని, ఎందుకంటే ఇవాళ మీరు పెట్టిన ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన వల్లనే ఇవాళ మావోయిస్టులు బతకగలిగారు, సల్వార్ జుడూమ్ని ఆనాడే నిషేధించి ఉంటే, అట్లాంటి తీర్పు ఇవ్వకపోయి ఉంటే ఇవాళ నక్సలైట్లు అనే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, మనకి పరిస్థితి వచ్చేది కాదు అని ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే అమిత్ షా గారికి కనీస అవగాహన లేదంటారు నేను. అమిత్ షా అనేటటువంటి ఆయన కేంద్ర హోంమంత్రికి పనికిరాడు. ఒక సెకండ్ కూడా ఆ కుర్చీలో కూర్చొని పనికిరాడు. సల్వార్ జుడూమ్ అంటే ఏంది? రాష్ట్ర ప్రభుత్వ ఆర్మీనా, పోలీస్ యంత్రాంగమా, పోనీ రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో నక్సలైట్లకు వ్యతిరేకంగా క్రియేట్ చేసినటువంటి ఒక ఫోర్సా? ఏంది సల్వార్ జుడూమ్ అంటే? ప్రైవేట్ రాజు నక్సలైట్ తన మీద దాడి చేస్తున్నారని చెప్పి క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ప్రైవేట్ సైన్యం. హిస్టరీ అది వాస్తవం. సల్వార్ జుడూమ్ అనేటటువంటి ఒక ఆర్మీని, ప్రైవేట్ ఆర్మీని ఒక వ్యక్తి క్రియేట్ చేసుకున్నాడు. సరే, అది కాంగ్రెస్ పార్టీ నాయకుడే అయినా చెప్పండి, స్టోరీ అంతా చెప్పండి. మహేంద్ర కర్మ అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ లీడరు తను ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకున్నాడు. ఆ ప్రైవేట్ ఆర్మీని నక్సలైట్లుతో పాటుగా తన మీద ఎవరు దాడి చేసినా వాళ్ళ మీద దాడి చేయడం కోసం వాడేది. దాన్ని అజిత్ జోగి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు నేను కాంగ్రెస్లో లేను, అయిన తర్వాత దాన్ని ఏంది, వాళ్ళకు ఇక్కడ మన దగ్గర హోంగార్డ్స్కి ఎట్లాంటి స్టేటస్ ఇచ్చిరో అటువంటి స్టేటస్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే జనరల్గా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీని ప్రక్రియను చేపడుతుంది. కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు, కొంతమంది వ్యక్తులు, నిరుద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసలు నోటిఫికేషన్ లేకుండా ఒక ప్రైవేట్ ఆర్మీని తీసుకొచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లా డిక్లేర్ చేస్తారు? ఇది తప్పు కదా. దాని లక్ష్యం ఏముంది, ఎట్లా పనిచేస్తున్నది తర్వాత. కానీ ఇది రిక్రూట్మెంట్ విధానానికి వ్యతిరేకం అని చెప్పి కోర్టులు వేస్తే రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ఆనాడు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసింది. అంటే గవర్నమెంట్ నడిచేది రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, గ్రామ పంచాయతీ అయినా రాజ్యాంగంలో వాళ్ళకి ఇయ్యబడ్డటువంటి చట్టాల ప్రకారం నడుస్తుంది. వ్యక్తుల ఇష్టాల ప్రకారం నడవదు. కాబట్టి ఒక ప్రైవేట్ ఆర్మీ కొనసాగి ఉంటే బాగుండేది, ఆ ప్రైవేట్ ఆర్మీని కొట్టేయడం తప్పు అనేటటువంటి మాటను కేంద్ర హోంమంత్రి మాట్లాడడం అనేటటువంటిది ఇంకంతకంటే సిగ్గుచేటు ఏమి ఉండదు. అట్లా అనుకుంటే రజాకారులు ఉండాలి ఇక్కడ అని. రజాకారు కూడా ప్రైవేట్ ఆర్మీ. తెలంగాణ భారతదేశంలో విలీనం కావాలని చెప్పి ప్రజలు పోరాటం ఒకవైపు చేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు ఔరంగాబాద్ కేంద్రకంగా కాసిం రజ్వీ అనేటటువంటి అడ్వకేట్ పెట్టుకున్నటువంటి ప్రైవేట్ ఆర్మీని తీసుకొచ్చి రజాకార్, దాని పేరే రజాకార్ ఆర్మీ, ఆ రజాకార్ ఆర్మీని తీసుకొచ్చి వాళ్ళ ప్రజల మీద దాడి చేయించారు. ఆ రోజు కమ్యూనిస్టుల నాయకత్వంలో జరుగుతున్నటువంటి మూమెంటు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని చెప్పి. అంటే రజాకార్ ఆర్మీ కూడా ఉంటే బాగుండని కోరుకున్నట్టున్నది. ఇప్పుడు కాసిం రజ్వీ ఆర్మీని కోరుకున్నట్టున్నది కేంద్ర మంత్రి అమిత్ షా గారు. కాబట్టి కొంతమంది వ్యక్తులు ప్రైవేటు లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండడమే తప్పు అనుకున్నప్పుడు ఒక ప్రైవేట్ ఆర్మీ క్రియేట్ చేయడాన్ని సమర్థించే స్థాయిలో కేంద్ర హోంమంత్రి ఎందుకు పోతుండో నాకైతే అర్థం కావట్లేదు.
అంటే భారత సైన్యం మీద, భారత పోలీస్ వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ హోంమంత్రికి విశ్వాసం లేదా? ఇప్పుడు నక్సలైట్ సమస్య ఎక్కడికెళ్ళి పుట్టింది? నక్సలైట్ సమస్య కాదు, ఒక గూండా పుట్టినా ఇంకోలు పుట్టినా సమాజంలో ఉన్నటువంటి అసమానత్వాల నుంచి అన్ని అసమానత్వాల్ని తొలగించేటటువంటి ఆయుధం భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం అమలు కాకపోతే, అమలు కానటువంటి ప్లేస్లో ఇన్స్టెంట్ జడ్జిమెంట్ కోసం, జస్టిస్ కోసం ప్రజలు రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. ఆ మార్గాలు ఎంచుకున్న దాంట్లో నుంచే నక్సలైట్ ఉద్యమం వచ్చింది. ఇక్కడ ప్రజల సమస్యల నుంచి వచ్చింది, దాని పరిష్కార మార్గంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ నక్సలైట్ ఉద్యమం సిద్ధాంతం రైటా రాంగా తప్ప అనేది వాస్తవం అంగీకరించకపోవచ్చు, కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలను తొలగించడంలో మనం ఫెయిల్ అయినాం కదా. ఎందుకు తొలగించలేకపోయినాం? ఈ రోజు వరకు కూడా బీసీల వాటా రాలే, ఎస్సీఎస్ల వాటా రాలే, మహిళల వాటా రాలే. ఈ రోజు వరకు కూడా అగ్రకులాలకు అణగారిన కులాలకు మధ్యన వ్యత్యాసం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పెంచి పోషించే పాత్ర బీజేపీ రాజకీయ విధానం కొనసాగుతుంది. కాబట్టి భారత సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వైరుధ్యాన్ని తొలగించడం కోసం కదా మనం రాజ్యాంగాన్ని తెచ్చుకున్నాం. ఆ రాజ్యాంగం వెలుగులో అన్ని సమస్యలు పరిష్కారం కావాలి. పరిష్కరించడంలో కొంత లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ లేట్ అవుతున్నటువంటి క్రమంలో రకరకాల ఫార్మ్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యల్ని కూడా మళ్ళీ రాజ్యాంగం వెలుగులోనే పరిష్కరించాలి మనం. కాబట్టి ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక సుప్రీంకోర్టు జడ్జిగా, అది కూడా ఇద్దరు జడ్జెస్ ఉన్నటువంటి బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పును అడ్డం పెట్టుకొని ఇవాళ అమిత్ షా మాట్లాడడం అంటే సిగ్గుచేటు అయినటువంటి అంశం. అమిత్ షాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు, సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఆయన కేంద్ర హోంమంత్రిగా పనికి రాడంటారండి. ఒక్క సెకండ్ కూడా కూర్చోడానికి అర్హుడు కాదు. తడిపారుగా ఈ కోర్టు ద్వారా దేశం వదిలిపోవాలి రాష్ట్రం అని చెప్పి జడ్జిమెంట్ తీసుకున్నటువంటి ఆయన 3 సంవత్సరాలు బయట ఉన్నటువంటి ఆయన పెట్టుకొని నా శిక్ష ఇది అవగానే నేను నా పదవికి అటువంటి ఆయన ఇప్పుడు నీతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ పార్టీకి ఉండాలి, ఎటువంటి వాళ్ళు తెచ్చి ఎందుకు పెట్టుకున్నాము? బీజేపీ నాయకత్వానికి ఉండాలి, దాన్ని సమర్థిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్కి ఉండాలి. ఇటువంటి వాళ్ళ దేశభక్తులు, ఇటువంటి వాళ్ళన మీరు పెట్టుకున్నది? వీళ్ళ రోడ్ మోడల్ ఈ దేశాన్ని తీసుకొస్తుంది. ఇవాళ చాలా స్పష్టం, బీజేపీ ఆర్ఎస్ఎస్ తన రాజకీయ సిద్ధాంతం 1% ఆధిపత్య వర్గాలని ప్రయోజనాల్ని కాపాడడం, వాళ్ళ కంట్రోల్లోనే వ్యవస్థలన్నీ ఉండడం. దానికి అడ్డంకి భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న వ్యవస్థల్ని విధ్వంసం చేయడం. కాబట్టి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి అందరినీ శత్రువులుగా చూపించి కొట్టేసేటటువంటి పనిలో ఉన్నారు. అందుకనే రాజ్యాంగాన్ని కోకలా అంటారు, డైల్యూట్ చేసి మొత్తం లేకుండా చేసేటటువంటి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారు సుదర్శన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ 60% పార్లమెంట్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు పెట్టినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఆయనను మించిన కాన్స్టిట్యూషనల్ రిప్రజెంటేటివ్ భారతదేశంలో ఎవరున్నారో చూపించండి మీరు. ఇప్పుడు మీరు ఆయన అన్న దాంట్లో 2 అంశాలు, ఒకటి సల్వాజుడుం నిషేధించడం తప్పు అని అన్నది ఒకటి, రెండో అంశము మావోయిస్టుల సల్వాజుడుంను నిషేధించకుంటే సల్వాజుడుంను కొనసాగాలని అమిత్ షా కోరుకుంటుండా? అదే మరి సల్వాజుడుం ఐడెంటిటీ కరెక్ట్ అంటున్నాడు కదా, ఆయన ఐడెంటిటీ కరెక్టే, అది ప్రైవేట్ ఆర్మీ కొనసాగాలని కోరుకునేటటువంటి వ్యక్తి రాజ్యాంగ పదవుల్లో ఉండడానికి అర్హుడు కాదు. ఒక ప్రైవేట్ ఆర్మీ, ఆ ప్రైవేట్ ఆర్మీ రాజ్యాంగానికి సంబంధం లేనటువంటి ఆర్మీ కొనసాగాలని కోరుకోవడం అంటే ఇవాళ నియంతృత్వాన్ని, రాచరిక వ్యవస్థను కోరుకోవడం తప్ప ఇంకోటి కాదు. బలమున్నవాడి రాజ్యాన్ని కోరుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఎవరికి అవకాశం ఉంటే వాడు ప్రైవేట్ ఆర్మీ పెట్టుకోవాలన్నట్టు అమిత్ షానే గైడ్ చేస్తున్నట్టు ఆ లెక్కన. కాబట్టి ఆయనకి ఏం రాజ్యాంగం మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. ఆయన కేంద్ర హోంమంత్రిగా ప్రమాణం చేసినటువంటి ప్రమాణానికి విలువ లేదు, దానికి కట్టుబడి లేడు. ఆయన కట్టుబడి ఉంటే మాటలు మాట్లాడు. సరే, ఇప్పుడు వాళ్ళు మావోయిస్టుల, నక్సలైట్ల ఉనికి ఉండొద్దని కోరుకుంటున్న వాళ్ళు మీరు కూడా ఆ ఆలోచనతోనే కదా మీ మహేంద్ర కర్మ ఆనాడు భారత రాజ్యాంగం పెట్టింది. నక్సలైట్ సమస్య భారత రాజ్యాంగం పరిష్కరిస్తుంది. నక్సలైట్ సమస్యను భారత రాజ్యాంగం ద్వారానే పరిష్కరించాలి. నక్సలైట్ ఉండొద్దని నేను కూడా కోరుకుంటున్నా. నక్సలైట్లే కాదు, ఈ సమాజంలో నక్సలైట్ లాంటి ఏ ఉద్యమం పుట్టకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఈ సమాజంలో అటువంటి ఉద్యమం పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? 100% భారత రాజ్యాంగం అమలు కావాలి. 100% భారత రాజ్యాంగం అమలు అయితే ఏమవుతుంది? అసలు ఏ రకమైనటువంటి సమస్యలు ఎవరికి ఉండవు. ఏ రకమైనటువంటి సమస్యలు లేనప్పుడు ఇంకో ఫామ్ పోవాల్సినటువంటి అవసరమే ఉండదు. సమస్యకు మూలాల్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత పాలకులుగా, పాలిస్తున్నటువంటి వాళ్ళుగా, ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళుగా, రాజకీయ పార్టీల మీద రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నది. అది అమలు కావట్లేదంటే కారణం ఎవరు? అమలు చేస్తున్నటువంటి వాడి తప్పు కదా. భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట ఏంది? రాజ్యాంగం ఎంత గొప్పదన్నా కావచ్చు, కానీ దాన్ని అమలు చేస్తున్నటువంటి వ్యక్తులు దాన్ని ఆత్మను అర్థం చేసుకొని అమలు చేయకపోతే ప్రజలు దీన్ని తిరస్కరించేటటువంటి ప్రమాదం వస్తుంది. ఇవాళ ప్రజల చేతనే తిరస్కరించేటటువంటి వాదనను తీసుకొచ్చేటటువంటి పనిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
అందుకనే వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఎజెండా క్లియర్ మొదటి నుంచి, రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావడం, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాదాన్ని అమలు చేయడం. ఈ ఒక్క కులంలో ఉన్నటువంటి 1% పురుషుల ఆధిపత్యం కోసం, భారతదేశ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం పనిచేయడమే బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయ సిద్ధాంతం. మీరు నక్సలైట్లకి అనుకూలంగా ఉన్నారు, మీరంతా అర్బన్ నక్సలైట్లు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు నేనేమంటా అంటే ఇప్పుడు మీరు అర్బన్ నక్సలైట్లు, ఇప్పుడు ఈటల రాజేందర్ అర్బన్ నక్సలేటా, వెంకయ్య నాయుడు అర్బన్ నక్సలేటా, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటోళ్ళు అర్బన్ నక్సలైట్ అయితే వాజ్పేయి అర్బన్ నక్సలేటా? మరి ఆధిపత్యాన్ని కోరుకునే వాళ్ళకో వైపు, సమానత్వాన్ని కోరుకునేటటువంటి వాళ్ళకో వైపు. సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు భారత రాజ్యాంగం ఉండాలని కోరుకుంటున్నారు, ఆధిపత్యాన్ని కోరుకునే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని తీసేసి మను సిద్ధాంతాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాడు. అమిత్ షా మను సిద్ధాంతం అమలు కావాలి, దాని ద్వారా ఆధిపత్య వర్గాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారీ వర్గం మాత్రమే పనిచేయాలి, మిగతా సమాజం అంతా 99% 139 కోట్ల మంది బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను అంటున్నా ఓన్లీ ఆ ఎలక్షన్ కోసం మాట్లాడుతున్న స్టేట్మెంట్ ఏమనుకుంటున్నా కాదా? అది ఎలక్షన్ కోసం మాట్లాడుతున్న స్టేట్మెంట్, పొలిటికల్ స్టేట్మెంట్ అంతే కదా? పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, అది ఇన్నర్ హార్ట్, వాళ్ళ మనసు లోయల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా. మిమ్మల్ని కార్నర్ చేయడానికి ఉపయోగించేది కాదు. కమ్యూనిస్టులు ఈ దేశంలో భారత స్వతంత్రం కోసం పోరాడిండ్రు, ఈ దేశంలో ప్రజలు పోరాటం చేసిండ్రు, కాంగ్రెస్ పోరాటం చేసింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ దేశ స్వతంత్రం కోసం కానీ, ఈ దేశంలో ప్రజల సమానత్వం కోసం కానీ, ఈ దేశాలకు విలువలు ఉండాలని కానీ పోరాటం చేసినటువంటి సందర్భం లేదు. ఈ రోజుకు కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలని ఏ రోజన్నా బీజేపీ పోరాడినటువంటి సందర్భం ఉందా? ఆర్ఎస్ఎస్ పోరాడిన సందర్భం ఉందా? పోనీ పేదవాడికి న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి సందర్భం ఉందా? ఏ రోజున పనిచేసినటువంటి సందర్భం ఉన్నా? ఏ ఉద్యమాలను ఉన్నారా? పైగా పేదవాడికి వ్యతిరేకంగా తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ముందు వరుసలో ఉంటారు. పేదవాడికి న్యాయం జరగాలని ఎవరైనా చేస్తే దానికి వ్యతిరేకం చేసేటటువంటి పనిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు ముందు వరుసలో ఉంటారు. కాబట్టి వాళ్ళ లక్ష్యం కరెక్టు. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు, పెట్టుబడిదారీ వర్గాలు, సమాజాన్ని దోచుకునేటటువంటి వర్గాలను రక్షించాలి, వాళ్ళకు ప్రాతినిధ్యం వహించాలి, జనాలను మభ్యపెట్టడం కోసం మతాన్ని, కులాన్ని వాడుకోవాలి, ఈ ముసుగులో వీళ్ళని ఇటు దోషేయాలి, ఇటు ప్రయోజనం పొందాలి. ఈ ఎజెండా వాళ్ళది. ఈ విషయం ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ కూడా వచ్చిన పేపర్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఎన్డీఏ కూటమికి 364 స్థానాలు వస్తాయని పెట్టమని చెప్పు. సరే, బీజేపీ మెజారిటీ రాకపోయినా మ్యాజిక్ ఫిగర్ కి 270. నేనేమంటున్నా అంటే రగ్గారు, ఎన్డీఏ కూటమి మళ్ళీ 300 వస్తాయంటారు కదా. మొత్తం ఎలక్షన్ ఓటర్ లిస్టు ప్రక్షాళన చేసి, ఇప్పుడు ప్రక్షాళన పేరుతో, ప్రక్షాళన అంటే మళ్ళీ దానికి ఇంకో అర్థమైంది, ఎస్సీలై, ఎస్టీలై, బీసీలై, డెమోక్రాట్స్ అందరు ఓట్లు తీసేసి మాకేసేటటువంటి వాళ్ళే ఫేక్ ఓట్లు పెట్టుకొని అధికారంలో రావడం అనే ఎజెండాని పెట్టుకొని పోతున్నారు. ఒక్క కాన్స్టిట్యున్సీలో మాదేపురాలోనే వెరిఫై చేస్తే 5,50,000లో 1,00,000 ఓట్లు ఫేక్ ఓట్లు తేలినాక ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్తారో చూస్తున్నాం మనం. కాబట్టి దొంగ ఓట్లతోని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అధికారంలో రావడం కాదు, మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ఒరిజినల్ ప్రజలు ఓటు వేసేటటువంటి పద్ధతిలో ఇవాళ సర్వే చేసుకొని మొత్తం అందరికీ వాళ్ళకు ఓటు హక్కు ఇచ్చి, లేనటువంటి వాళ్ళను తప్పుడు ఓట్లను తీసేసి ఎన్నికలు జరిగితే మోడీని గెలవమని రాదు, పెట్టమను. వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళని పెట్టమను. మోదీ ఆయన ప్రధానమంత్రి, ఆయన గెలవడం ఆయన అందుకనే కదా మొన్న ఆయన దొంగ ఓట్లతో గెలిచిండని చెప్తున్నారు. మోడీ సొంతంగా ఆయన కాన్స్టిట్యున్సీలో దొంగ ఓట్లతో గెలిచిండని చెప్పి అక్కడ పోటీ చేసినటువంటి, ఆయన మీద ఓడిపోయినటువంటి ఎస్పీ అభ్యర్థి ఓపెన్ గా లెటర్ ఇచ్చి, డాక్యుమెంట్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిండు. ఈ రోజు వరకు ఎందుకు చేయలేదే? ఆయన మొత్తం రౌండ్లలో 16 రౌండ్ల వరకు కౌంట్ జరిగితే 16వ రౌండ్ల వరకు నేను లీడింగ్లో ఉన్నా. తర్వాత ఒకటేసారి ఆపేసి గంట సేపు కౌంటింగ్ ఆపేసి తర్వాత మోడీ లీడ్లోకి వచ్చిండు. ఎట్లా వచ్చిండని ప్రశ్నిస్తున్నాడు. మోడీ దొంగ ఓట్లతో గెలిచిండు అని చెప్పి ఆయన మీద ఓడిపోయినటువంటి అభ్యర్థి కంప్లైంట్ చేసిండు. ఈ రోజు వరకు ఓడిపోయిన కంప్లైంట్ అట్లా చేస్తాడు లేదు. అది ఇప్పుడు 16 రౌండ్లు లీడ్లోకి వచ్చి 16 రౌండ్ల తర్వాత 1 గంట సేపు ఎందుకు కౌంటింగ్ ఆగిపోయింది? కౌంటింగ్ ఆగిపోయినాక మోడీ ఎట్లా లీడ్లోకి వచ్చినారో అడుగుతా ఉన్నాడు. ఆ పారదర్శకత ముందు పెట్టి రాదు. పోనీ మోడీనే రాజీనామా చేసి అఫిడవిట్ ఇచ్చి సంతకం పెట్టి అఫిడవిట్ ఇవ్వంటే ఎందుకు? అరే 1600 మంది, నేను అదే చెప్తున్నాను. అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలి? ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి లోపాలని సరిచేయాల్సినటువంటి ఎన్నికల కమిషను రాజకీయ పార్టీగా ఎందుకు మారింది? ఇప్పుడు 1600-1700 మంది అప్లికేషన్లు ఇచ్చినటువంటి వాడిని ఇంతవరకు ఎందుకు చేయలేదు? ఒకటి కూడా నేను కదా మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ నా కాన్స్టిట్యున్సీ నుంచి నేను కంప్లైంట్ ఇచ్చిన, ఇంత ఇప్పించిన, ఈ రోజు వరకు దాని మీద ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? క్యాండిడేట్ ఇచ్చిండు కదా. కాబట్టి ఎలక్షన్ కమిషన్ బీజేపీ పార్టీ ఆఫీసులో పనిచేసే గుమాస్తాల లెక్క తయారైండ్రు ఎలక్షన్ కమిషన్ అధికారులు. చాలా దుర్మార్గం. ఎలక్షన్ కమిషన్ను ఎవరు ఎన్నుకునేది? అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ జడ్జి. సుప్రీంకోర్టు జడ్జిని ఎందుకు తప్పించారు? దాంట్లోకి వెళ్ళి తప్పించేసి హోంమంత్రిని ఎందుకు పెట్టినరు?
అందుకనే రాజ్యాంగాన్ని కోకలా చేయడం అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి సంస్థల్ని తమ కంట్రోల్లో తీసుకురావడం కోసం ఎలక్షన్ కమిషన్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులే దానికి ఉదాహరణ. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఎన్నిక ప్రధానమంత్రి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనుకూలంగా మార్చేసిన తర్వాత ఎన్నికల సంఘం పూర్తిగా ఇవాళ బీజేపీ మోడీ చెప్పినట్టు వింటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఎలక్షన్ కమిషన్లో చీఫ్ జస్టిస్ ఉంటే అపోజిషన్ లీడరు, చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్ ముగ్గురు కదా ఎన్నుకోవాల్సింది. ఎందుకు చీఫ్ జస్టిస్ తీసేసారు ఇవాళ చీఫ్ జస్టిస్ ఎన్నికల నుంచి? ఎలక్షన్ చీఫ్ జస్టిస్ని ఎన్నుకోవాల్సినటువంటి ఈ ముగ్గురు నుంచి సుప్రీంకోర్టు జడ్జిని చీఫ్ జస్టిస్ని ఎందుకు పక్క తప్పించారు? ఆ రూల్ తెచ్చిన తర్వాత ఎలక్ట్ అయిన వాళ్ళు కదా వీళ్ళని తీసుకొచ్చి పెట్టింది మోడీ, అమిత్ షా కదా. కాబట్టి ఇవాళ వాళ్ళ ఇంట్లో చపరాసులు లెక్క పనిచేస్తున్నారు వాళ్ళు. బీహార్లో మీరు గెలవకపోతే మీకు ఇదంతా ఓట్లే లేకుండా, అసలు ఓట్లర్లకు ఓట్లు లేకుండా చేసే పని నడుస్తుంది కదా. 65 లక్షల ఓట్లు తీసేసారు. ఒక్కొక్క ఇంట్లో లేని కాడైనా ఓటు ఉన్నది. అసలు బతుకున్న వాళ్ళ ఓట్లని సచ్చిన వాళ్ళ కింద చూపిస్తారు. ఇప్పుడు బీజేపీ ఎట్లా గెలుద్దాం అనుకుంటుంది? ప్రజల ఓట్లతో గెలుద్దాం అనుకోవట్లేదు. ప్రజలు ఓట్లేస్తే నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రజలను మెప్పి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఓటు ఏడు ఈడు, రఘు ఓటు ఏడు, డెమోక్రటిక్ పోతాడు, రఘు ఓటు తీసేయి, రఘు ఓటును పక్కకు పడేసేయి. ఇట్లా ఎవరెవరు అయితే న్యాయంగా ఉంటారో వాళ్ళ ఓట్లు తీసేసి నాకు వేసేటటువంటి కొంతమందిని బయట రాష్ట్రాల నుంచి కొందరిని తీసుకొచ్చి వాళ్ళ ఫేక్ ఓట్లు జోడించి తీసుకుంటారు. ఇప్పుడు అఫీషియల్ గా అధికారికంగా చెప్తున్నదేనా స్టాటిస్టిక్స్ కాన్సెన్స్ డ్రామా కాదు, విత్ ఎవిడెన్స్ చెప్పిన ఒక దగ్గర జరిగింది మొత్తం దేశం అంతా జరిగింది. మహేష్ గౌడ్, బండి సంజయ్ అట్లే గెలిచి 8 మంది అట్లే గెలిచి అవునంటున్నా నేను. వెరిఫై చేయించు ఎలక్షన్ ఎట్లా గెలిచి మీరు 8, 9 గెలిచి మేము ఇక్కడ 14 గెలవాల్సి ఉండే, మేము 8, 9 కాదు, మా 14 నుంచి 8కి వచ్చింది. ఇవాళ వీళ్ళు సగం మంది గెలవడానికి దొంగ ఓట్లే కారణం. ఎట్లా గెలిచింది మరి అంటున్నా మీరు? ఏది వచ్చినాయి ఎట్లా వచ్చినాయి? అంతకంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి గెలిచినాం. ఎందుకంటే వాళ్ళ దొంగ ఓట్లు వేసుకోగలిగిన స్థాయి మించి ఓట్లు వచ్చినాయి కాబట్టి మాకు గెలవగలిగినాం. వాళ్ళ దొంగ ఓట్లు అంటే 100% దొంగ ఓట్లు కాదు, 25-30% దొంగ ఓట్లు వేసుకుంటారు. ఇప్పుడు 6 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. అంటే నాకు 2/3 మెజార్టీ వస్తే తప్ప నేను సింపుల్ మెజార్టీతో గెలుస్తలేను. ఇప్పుడు పోలైనటువంటి ఓట్లలో నాకు 2/3 మెజార్టీ, సపోజ్ 4 లక్షలు పోలైనాయి అనుకో, నాకు 3 లక్షలు వస్తే నేను 50,000 10,000తో గెలుస్తున్నా. కానీ ఆయనకు 1,00,000 ఓట్లు వచ్చినా గెలుస్తుండు. ఎందుకంటే దొంగ ఓట్లు వేసుకుంటుండు. ప్రతి కాన్స్టెన్సీలో దొంగ ఓట్లు గ్యారంటీ చేసుకుంటున్నారు. ప్రతి కాన్స్టెన్సీలో 50,000 30,000 దొంగ ఓట్లు గ్యారంటీ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఆ దొంగ ఓట్లు పడంగా మిగతా కొంత పడితే చాలా అనే కాడికి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం తప్పింది, రేప్ చేయడం అంటారు దీన్ని. డెమోక్రసీ రేప్ చేస్తున్నారు. 2028 కూడా సేమ్ సీన్ రిపీట్ అయిద్దని ఒప్పుకుంటున్నారా? నేను ఎందుకంటే అందుకనే ప్రక్షాళన జరగాలి. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ప్రజలు కాపాడుకోవాలి. దానికి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు రోడ్డు మీదకి రావాలి. బీహార్ చూస్తున్నారు కదా మీరు, లక్షల మంది. ఇవాళ ఎంత సిగ్గు చేయటండి. ఇవాళ ఓట్ చోరీ యాత్రకు వ్యతిరేకంగా ప్రజా చైతన్య యాత్ర జరుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారు. ఇంత దిగజారు బీజేపీ వాళ్ళు. అంటే వాళ్ళకు ఇక అర్థమైపోయింది, వాళ్ళ దొంగతనం బయటపడ్డది, ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఇక మేము ఖతమైపోతాం అనే భయంతో వాళ్ళ కాంగ్రెస్ ఆఫీస్ మీద, కాంగ్రెస్ నాయకుల మీద దాడి చేసి యుద్ధానికి దిగేటటువంటి, కొట్లాటకు దిగేటటువంటి, వాయిలెన్స్లో దించేటటువంటి పనికి బీజేపీ పార్టీ పూనుకున్నది. ఇంతకంటే సిగ్గుచేటే ఉన్నది. ఒక్క విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, మీరు ఎన్ని రకాల ఎత్తుగళ్ళు అన్న వాళ్ళని అయ్యని, కానీ ప్రజాస్వామ్యం ప్రజల ముందు ఖచ్చితంగా ఓడిపోతారు. ఓడిపోవడం గ్యారంటీ. భారతదేశంలో ఉన్నటువంటి 99% ప్రజలకు ఇలా వాస్తవాలు అర్థమవుతుంది. నిన్నటిదాకా బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇవాళ బీజేపీకి ఇంత దుర్మార్గంగా మా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది అనే విషయం అర్థమైన తర్వాత దూరం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు చూస్తారు భవిష్యత్తులో. సో చూద్దాం. ఇంకొక ప్రధానమైన అంశం, ఇవాళ మార్వాడి ఇష్యూ నడుస్తున్నది. మార్వాడి గో బ్యాక్ అని ఒకరు అంటున్నారు. రకరకాలుగా ఎవరి నినాదం వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అల్టిమేట్గా ఇక్కడున్న ఈ వృత్తి వ్యాపారులు, కుల వృత్తులు ఇవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. షాపులు కానీ ఇంకా మిగతా కూడా నడవలేని సిచ్యువేషన్ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత భయంకరంగా మారింది. ఎక్కడో 200-300 కిలోమీటర్ల అవతల కూడా బస్సు పోతుందో కానీ మార్వాడి మాత్రం ఎంటర్ అవుతుంది ఆ గ్రామంలో కానీ కనబడుతున్నది. ప్రజల్లో కూడా అంత ఇంపాక్ట్ కనిపించింది. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఇప్పుడు ఈ ఇష్యూ ఒక దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్తో బయటకు వచ్చింది. ఆ తర్వాత అబ్బాయితోని మాట్లాడినటువంటి మార్వాడి మాట్లాడిన తీరుతోని మరింత ఫ్లేరప్ అయినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఒక దగ్గర జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటన వరకే పరిమితం ఆలోచిస్తే చిన్న గొడవ లెక్క చూడవచ్చు. కానీ బీజేపీ పార్టీ నాయకులు ఎందుకు దీని మీద ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారో నాకు అర్థం కాదు. వాళ్ళు మార్వాడీలను గోబ్యాక్ అంటారా, మార్వాడీల మీద ఒక దగ్గర జరిగిన సంఘటన స్థానికంగా జరిగిందంటే మాట్లాడుకుంటూ పరిష్కరించుకుంటారు లోకల్. దీని వెనకాల బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత నాకు సంహవ్ సమ్ కుట్ర ఉందనేటటువంటి విషయం నాకు అనిపించింది. నాకు కొన్ని విషయాలు స్ఫూరణకు వచ్చినాయి. సరే, భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడన్నా పోయి బతకొచ్చు.
ఎక్కడన్నా వాళ్ళ జీవన విధానాన్ని ఎంచుకోవచ్చు. దాని అర్థం ఏంటంటే స్థానికంగా ఉండేటటువంటి సంస్కృతులను, ఆచార వ్యవహారాలను గౌరవించి వాళ్ళతో పాటు కలిసిపోయి జీవించవచ్చు. జనరల్‌గా ఒకప్పుడు మా ట్రైబల్ విలేజెస్‌కి చాలామంది వస్తుంటారు. వాళ్ళని ఆహ్వానిస్తాం. జాగ ఇయ్యకుంటే జాగ కూడా ఇస్తారు మా వాళ్ళు. ఇల్లు కట్టుకోమంటారు, సహకరిస్తారు, నీళ్ళు ఇస్తారు, అన్నం పెడతారు. కానీ ఆడికి పోయి వాళ్ళ మీద పెత్తనం చేసి వాళ్ళ సంస్కృతిని విధ్వంసం చేస్తే నష్టం జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో ఆ ఫీలింగ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్, ఇది ఒక వ్యాపారం మాత్రమేనా అనేదంటే నాకు వ్యక్తిగతమైనటువంటి నా అభిప్రాయం. ఇది వ్యాపారం మాత్రమే కాదనుకుంటున్నాను. దీని వెనకాల రాజకీయ కోణం ఉందనుకుంటున్నాను. ఓకే. ఎట్లా రాజకీయ కోణం ఉందంటే దీని వెనకాల కొన్ని రాజకీయ శక్తులు, రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం నార్త్ ఇండియా నుంచి సెలెక్టెడ్గా వాళ్ళ ఐడియాలజికల్గా ట్రైన్ చేసినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ గ్రౌండ్లో దించుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు చాలా దిక్కులలో. ఇది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి రాజకీయ వలసలో భాగంగా రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంగా నాకు కనబడుతుంది. ప్రధానంగా ఆదిలాబాదు, నిజామాబాదు, సిటీ చుట్టుపక్కల రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో మా సైడ్ భువనగిరి సైడ్ వెళ్ళండి, ఎటు వెళ్ళండి మీరు. అదే హైదరాబాద్ వెళ్ళినా మీరు హైదరాబాద్కు ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఏదైతే ఇవాళ వ్యాపారానికి అనుకూలంగా బలంగా ఏర్పడుతున్నటువంటి ప్రాంతం ఉందో దీంట్లో ఒక ట్రైన్డ్ రాజకీయ కార్యకర్తలు, గుజరాతీస్ ప్రధానంగా, మార్వాడీల పేరు వస్తుంది కానీ మార్వాడీల కంటే ఎక్కువ గుజరాతీస్ వస్తున్నారు ఇక్కడ. ఈ గుజరాతీ ట్రైన్డ్ ఫోర్సెస్ వస్తున్నాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ఈ అనుమానం నాకు కూడా వచ్చిందంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో నడుస్తుంది డైరెక్ట్గా. ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్లో మొన్న సమ్మర్లో 1100 పోస్టులు రిక్రూట్మెంట్ అయినాయి, టీచర్ పోస్టులు. తెలుగుకు సంబంధించి నలుగురు మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉన్నారు 1100 మందిలో ఓన్లీ తెలంగాణకు సంబంధించి నలుగురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 8-12 మంది ఉన్నారు. ఆంధ్ర కూడా రిక్రూట్మెంట్ అయింది. మొత్తం టీచర్లు అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? బీహారు, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, కొంత యూపీ నుంచి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏ సంస్కృతి వస్తుంది? జనరల్ రూల్ ప్రకారం అమ్మాయిల స్కూల్లో 45 ఏజ్ దాటిన తర్వాతనే పురుషులకు అలో చేయాలి. మన తెలంగాణలో ఉన్నటువంటి గైడ్ లైన్. ఏజ్ 40-45 ఇయర్స్ దాటిన తర్వాతనే ఆడ లేడీస్, ఎందుకంటే 10th క్లాస్ అమ్మాయిలు ఉంటారు, ట్రైబల్స్ ఉన్నటువంటి స్కూల్స్, అవి కూడా బ్యాక్వర్డ్ ఏరియాలో ఉండేటటువంటి స్కూల్స్. చాలా దిక్కులలో అంతకుముందు అమ్మాయిలను ప్రెగ్నెంట్ జరిగిందనేటటువంటి పేరు మీద వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ తీసుకున్నది. 40-45 ఏజ్ గ్రూప్ తీసినటువంటి పురుషులను వేస్తారు, లేకుంటే లేడీ టీచర్లు ఉండాలని పెడతారు. ఇప్పుడు 18, 20, 22, బిలో 25 ఉన్నటువంటి టీచర్లను ఏకలవ్య మోడల్ స్కూల్స్లో పెట్టారు. ఇక్కడ మొత్తం కూడా ఈ లోకల్ అమ్మాయిలు చదువుకుంటారు. రేపు వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ కల్చరల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? మరి నీకు హిందీ రావాలని కంపల్సరీ పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో పనిచేసినప్పుడు తెలుగు రావాలని కంపల్సరీ అని ఎందుకు పెట్టలేదు? తెలుగు కంపల్సరీ పెట్టుంటే ఇవాళ మన వాళ్ళకి వచ్చేది కదా. ఇది పెట్టకుండా మొత్తం డైరెక్ట్ రిక్రూట్మెంట్. నేనే పోయినా, ఇంకోలం కాదు. నా దగ్గరికి కంప్లైంట్ వస్తే నేను అప్పుడు చైర్మన్ కాకముందే చక్కగా పోయి కేంద్ర ప్రభుత్వానికి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ను కలవడానికి పోతే కూడా అసలు కిందనే ఆర్మీని పెట్టేసిండ్రు. లోపలికి ఎంట్రీ లేదు. జాయింట్ డైరెక్టర్ గలవాడు, రిక్రూట్మెంట్ అధికారి గలవాడు. నువ్వు ఎవరిని కన్సల్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. నీకు అలోనే చేయలేదు లోపలికి. నేను 2 times పోయే ప్రయత్నం చేసిన. మినిస్టర్ను కలిస్తే రెస్పాన్స్ ఇయ్యలే. ట్రైబల్ మినిస్టర్ ఆయన చేతిలో కూడా ఏం లేదు. కాబట్టి ఇది నాగ్పూర్ కేంద్రకంగా జరుగుతున్నటువంటి కుట్ర. ఇది ఓన్లీ తెలంగాణలోనే జరగట్లేదు. మీరు ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉంది. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్లో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్టికులర్గా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతంలో మెయిన్ ఈ మధ్యకాలంలో మీరు చూడండి మద్రాసులో మొత్తం కేంద్ర ప్రభుత్వం సర్వీసెస్లో నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి అధికారులను డిప్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక కల్చరల్ ఇంపాక్ట్ పడేసేటటువంటి ప్రయత్నం. ఆ ఎంప్లాయీకి తెలియదు ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడికి వస్తుండో. దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ కుట్ర సామాన్యునికి తెలియదు. కానీ వాడు ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ లోకల్ కల్చర్ని ఎట్లా డైల్యూట్ చేయాలనేటటువంటి పద్ధతిలో దీని వెనకాల నాగ్పూర్ కేంద్రకంగా జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర ఉందని చెప్పింది నాకు ఉన్నటువంటి అనుమానం. ఇదంతా ఆషామాషిగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకు కొంతమందికి అయితే ట్రైన్ చేసినటువంటి వాళ్ళకు బిజినెస్లకు పైసలు ఇచ్చి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల టైంలో మొన్న ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో బీజేపీ పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి పోయినాయి? ఎవరు సప్లై చేసారు? ఏ మండలంలో ఉన్నటువంటి ఆ మార్వాడి సెట్ల నుంచి ఎందుకు పోయినటువంటి పరిస్థితి ఉంది? ఎక్కడికెక్కడ. కాబట్టి ఇది రాజకీయ వలసలో భాగంగా జరుగుతున్నటువంటి కుట్రగా నేను వ్యక్తిగతంగా అనుకుంటా ఉన్నాను.
దీని మీద ఇంకా లోతుగా స్టడీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా స్టడీ చేయండి. అంటే ఏ సందులో దుకాణం చూసినా, ఏ సందులో ఎక్కడికి అందుకనే పోయినా రెండోది ఇక్కడ తేడా ఏంటంటే మన దగ్గర వైశ్యులు కానీ వ్యాపార వర్గాలు కానీ మా ఫాదర్, మేము గుడ్ల వ్యాపారం చేసేది మా ఊర్లో. మా ఫాదర్ ఉన్నప్పుడు మా ఏరియాలో అంతా కూడా అప్పుడు 10 రూపాయల మీద బెనిఫిట్ తీసుకునేది. మా ఫాదర్ ఒక్కడే 1 రూపీ మీద చేసేటోడు. బస్తాకు రూపాయి ఓపెన్ అయింది. ఆడికి ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చేది, హైదరాబాద్లో అమ్మేది, ఒడ్లు 1 రూపీ తీసుకునేది. నేను పట్టీలు చేసి ఇచ్చేటోడు నేను అప్పుడు. మిగతా వాళ్ళు 10 రూపాయల మీద చేసేది. ఓదారు నర్సంపేటలో మీటింగ్ పెట్టారు. అంటే వర్తిదారులంతా కూర్చొని నువ్వు 10 రూపాయల మీద చేయాలి, నువ్వు కూడా నీ వల్ల మాకు నష్టం జరుగుతుంది, ఇది లేకుంటే నేను బైకాట్ చేస్తామని కూర్చోబెట్టారు. నేను అప్పుడు 8th క్లాస్ ఉన్నా. ఆయన ఒకటే మాట చెప్పారు, నేను రైతును, నాకు కొంత తెలివి ఉన్నది, నేను తీసుకుపోయి అమ్ముతా. మీరు వరంగల్లో నాకు కొనరు అనుకో, నర్సంపేటలో కొనరు అనుకో, వరంగల్లో కొనరు అనుకో, హైదరాబాద్లో అమ్ముతా. హైదరాబాద్లో కూడా కొనరు అనుకో, బియ్యం బట్టి నేను కేరళకు అమ్ముకుంటా. అంటే కొద్దిగా విధవాల శిక్షణ అమ్ముకుంటా. కానీ నేను రైతులకు 1 రూపాయి మీదనే చేస్తా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని లేచి వచ్చేసి సంవత్సరానికి 100 నుంచి 150 లారీలో ఒడ్ల మెట్రోలు మా ఊరు, మా చుట్టుపక్కల ఊళ్ళో అని. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఏం చేస్తారంటే కొన్ని ఎథిక్స్తో వ్యాపారం చేస్తారు. 10% ప్రాఫిట్ ఈజ్ మ్యాక్సిమం అనుకొని చేస్తారు. నీకు గుజరాతీస్ నుంచి వచ్చినటువంటి వాడికి ప్రాఫిట్ ఈజ్ గాడ్ అనే పద్ధతిలో ఉంటుంది. అంతే, ఎథిక్స్ ఉన్నటువంటి వ్యాపారాలు కావు. దానివల్ల ఎక్కువ నష్టం చూస్తున్నది. రెండోది, ఈ చైనా వస్తువుల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. మన దేశంలో దేశభక్తి, చైనా ఇదంతా మనకు చెప్తారు, కానీ ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? అందుకనే కల్చరల్ వాల్యూస్, స్థానిక ప్రజల చైతన్యాన్ని బట్టే లోకల్ వ్యాపారాలు ఉండాల్సి వస్తుంది. కానీ ఈ వ్యాపార వర్గంలో కూడా స్థానిక ప్రజల చైతన్య స్థాయిని మించిపోయి దోపిడీ కేంద్రకంగా జరిగితే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది మార్వాడీలంతా దోపిడీ కేంద్రకంగా చేస్తున్నారని నేను అనను, కానీ ఇవాళ కొంతమంది చేయడం వల్ల మొత్తం మార్వాడి గుజరాతీ సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. అలాంటి వల్ల మేము మాట్లాడిన చివరికి ఛానల్ ని బహిష్కరించండి, అన్సబ్స్క్రైబ్ చేయండి అంటే దానికి ఒక రాజకీయ పార్టీ వెనుక సపోర్ట్ గా నిలబడడం సిగ్గుచ్చాడు. నేను కిషన్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయను, కానీ బండి సంజయ్ మాట్లాడుతున్నారు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. మాధవిలో అయితే జరిగిన దాడి ఏముంది, అది భూతద్దంలో పెట్టి చూడాలన్నా. కాబట్టి ఆమె ఎందుకు దీంట్లో రియాక్ట్ అవుతున్నది? దానికి ఏం సంబంధం? ప్రజల మధ్యన ఏమైనా శత్రువైరుధ్యం వస్తే దాన్ని రాజకీయ పార్టీలుగా పెద్దలుగా కూర్చొని మాట్లాడి దాన్ని సామరస్యంతో పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత, సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు, ఎవరైనా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి పద్ధతిలో చేసి దోపిడీ చేస్తున్నటువంటి దాన్ని సపోర్ట్ చేసే పద్ధతిలో, స్థానికంగా తెలంగాణ సెంటిమెంట్స్ని హర్ట్ చేసే పద్ధతిలో మాట్లాడే అధికారం ఎవరికి లేదు. అందులోనూ మాధవిలత తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదు కాబట్టి తెలిసే ఛాన్స్ ఉంటుందని నేను అనుకోను. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పు. మాధవిలత గారు వ్యక్తిగతంగా మార్వాడి సేటు చేసినటువంటి దాడిని సమర్థిస్తుందా? పోని ఆమె చేసినటువంటి దాడి వాళ్ళు ఆ పిల్లగాన్ని కొట్టడానికి సమర్థిస్తుందా? వాళ్ళంతా బీజేపీ పార్టీ నాయకులే కదా, స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు చాలా మంది, దాంట్లో వాళ్ళ మీద దాడి జరిగింది. వాళ్ళు ఎస్సీలు బీసీలు ఉంటే వాళ్ళ మీద కులం పేరు మీద దాడి చేయొచ్చా? అంటే ఈ కుల భావనను పెంచేటటువంటి సంస్కృతి ఖండిస్తలేరు. మళ్ళీ దాన్ని కనీసం ఖండించకుండా వీళ్ళని అసలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అది తప్పు కదా. నేను అందుకనే అంటున్నా, మార్వాడీలు, నేను తెలంగాణ ఉద్యమకారులను కూడా కోరేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అవసరమే, కానీ మొత్తం సమాజాన్ని ఒక ఘాటాన కట్టి చూడొద్దు. మనం తప్పు చేస్తున్నటువంటి వాడి మీద ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాల్సిందే, చట్ట ప్రకారం చర్యకు మనం పూనుకోవాల్సిందే. అయితే దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. ఒకటేమో దీని వెనకాల దీని మొత్తం కుట్ర వెనకాల ఒక రాజకీయ వ్యూహమే ఉందనుకుంటా నేను. రెండో వైపు ఏమో దీనికి వ్యక్తిగత రాజకీయాల కోసం వాడుకునేటటువంటి కూడా చిల్లర ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో సమాజం సామరస్యపూర్వకంగా ఉంటేనే ఇక్కడ ఎదుగుదల పెరుగుతుంది. రెండోది, బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పరిమితులు, వాళ్ళ గౌరవాన్ని, ఎందుకు లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇయ్యరు? అదే కదా, ఇప్పుడు అది న్యాయమైన డిమాండ్ కదా. అవును, అంతే కదా. ఇప్పుడు లోకల్ వాళ్లకు మార్వాడి సెట్ వచ్చిండు, దుకాణం పెట్టిండు, లోకల్కి జాబ్ ఎందుకు ఇవ్వవు? రెండోది, లోకల్ వాళ్ళు జాబ్ చేయరు, వాళ్ళకు పనే శాత కాదనేటటువంటి కాన్సెప్ట్ అనేటటువంటి సంస్కృతిని విధ్వంసం, అగౌరవపరచడం అనేది ఎలా కరెక్ట్? తెలంగాణ వాళ్ళు తాగుబోతులనే మాట్లాడుతున్నారు, అది తప్పు. మరి నువ్వు ఇక నీ దగ్గర నిజాయితీ పనుల దగ్గర పోయి పని చేసుకొని ఈ తాగుబోతులతో నీకెందుకు, వాళ్ళతో వ్యాపారం ఎందుకు, వాళ్ళ దగ్గర ఎందుకు పని చేస్తారనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది రేపు. కాబట్టి ఆ ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. అందుకనే ఒకరిద్దరు వ్యక్తులు వాళ్ళ అహంకారంతో, తెలియంతనంతో, లేకుంటే ఉద్దేశపూర్వకంగానే కాంట్రడిక్షన్ దీన్ని పెంచుదామనేటటువంటి ఉద్దేశంతో చేసేదైతే అటువంటి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం. దీని మతానికి ఏమైనా లింక్ పెట్టాల్సిన అవసరం ఉందా? చీల్చే కుట్ర అనే చర్చ ఎందుకు వస్తున్నది? ఇది ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కాపాడుకోవడం చేసేటటువంటి ఎత్తుగడే తప్ప ఇంకోట్లేదు. మతానికి దీనికి ఏం సంబంధం? అంటే దళితులు మతం కాదా మరి? ఇప్పుడు వాళ్ళు హిందువులు కాదన్నట్టే కదా లెక్కలో. కోమట్లు బీసీలు మతం కాదన్నట్టే, వాళ్ళు హిందువులు కాదన్నట్టే కదా. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మతానికో ఇంకో దానికో లొంగిపోయే పరిస్థితి ఉంది. తెలంగాణ అంటే కుల మతాలకు అతీతంగా అందరూ ఏకమయ్యేటటువంటి నేచర్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. రెండోది, అందరిని గౌరవించుకునేటటువంటి ప్రాంతం, వాయు వరుసలతో పిలుచుకునేటటువంటి ప్రాంతం, ఒక భిన్నమైనటువంటి సాంస్కృతిక ప్రాంతం.
300 సంవత్సరాలు 400 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మార్వాడులను ఎవరిని అనలేదే. అవును. ఎందుకు ఎప్పుడు ఆ కాంట్రడిక్షన్ రాలే? వాళ్ళు వ్యాపారానికి పరిమితం అయ్యారు, దోపిడీకి పరిమితం కాలే. ఇప్పుడు దోపిడీకి వ్యతిరేకం ఇది, వ్యాపారానికి వ్యతిరేకం కాదు. వ్యాపారం చేసుకునే మార్వాడులు ఎందుకు వద్దంటారు? ఎవరైనా కానీ ఎవరు వద్దంటారు? దోపిడీ చేసేటోళ్ళని వద్దంటారు, మోసం చేసేటోళ్ళని వద్దంటారు. ఆ మోసం చేసేటటువంటి విధానాన్ని ఇంకా ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ఆలోచించుకోవాలి ఇటువంటి తప్పుడు పద్ధతిని. ఇప్పుడు లంబాడీలను ఎస్టీ నుంచి తొలగించాలి అని ఇద్దరు పిటిషన్ వేశారట. తెల్లం వెంకట్రావు ఇప్పుడు ఆయన మీ దాంట్లోకి వచ్చినట్టుండు, స్వయం బాపురావు ఆయన కూడా ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చినట్టుండు. ఒక ఆయనేమో బీఆర్ఎస్ నుంచి వచ్చిండు, ఒక ఆయనేమో బీజేపీ నుంచి వచ్చినట్టున్నాడు. లంబాడీలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గతంలో హైకోర్టులో పిటిషన్ వేసినట్టున్నారు. హైకోర్టు కొట్టేసింది, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇవాళ విచారణకు వచ్చింది. కోర్టు ఏమన్నదంటే కేంద్రానికి అండ్ రాష్ట్రానికి నోటీసులు ఇచ్చింది. మీరు అదే సామాజిక వర్గం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఈ భారత రాజ్యాంగం ప్రకారం నాకు ఇది కావాలని ఏ కులమని అడగొచ్చు. కానీ రఘుకు అన్నం పెట్టడానికి వీల్లేదు, ఆయనకు నీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అనేది నెగిటివ్ మూమెంట్ అంటారు దీన్ని. ఇది తలాతోకలేని మూమెంట్. మానవ సమాజంలో మానవ జాతి ఎప్పుడు కూడా తను ఎట్లా గౌరవంగా బతకాలని కోరుకుంటుంది. ఈ కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం లంబాడీల్ని తొలగించు, ఇంకోళ్ళని తొలగించు అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. నేనేమంటా అంటే, ఎప్పుడన్నా కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనిషి, ప్రతి తెగ, ప్రతి జీవి గౌరవంగా జీవించేటటువంటి పరిస్థితి ఉండాలి. దాన్ని ప్రకృతి వనరులను ఎట్లా వాడుకుంటాం అనేది ఇంపార్టెంట్. దాన్ని రాజ్యాంగబద్ధంగా ఎట్లా మోదాం అనేది ఇంపార్టెంట్. వీళ్ళు చేస్తున్న తప్పుడు అవగాహన, తప్పుడు ప్రచారం ఏంటంటే 2-3 తప్పుడు అంశాలు ఉన్నాయి దీంట్లో. నేను లంబాడీ జాతిలో పుట్టినటువంటి బిడ్డగా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ట్రైబల్ లీడర్గా మొత్తం ట్రైబల్కి సంబంధించినటువంటి అంశాలు కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆదివాసీ బిడ్డగా 2 అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు లంబాడీలు ఎస్టీలు కాదు అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎవరు ఎస్టీలుగా గుర్తించాలి, ఎవరిని ఎస్టీల్లో చేర్చాలి, చేర్చకూడదని నిర్ణయించేది భారత పార్లమెంట్. భారత పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోదం ముద్ర పొందిన తర్వాత అది చట్టం అవుతుంది. లంబాడీలను 1976లో భారత పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అంటారు దాన్ని. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం ఒకటే సోషల్ స్టేటస్తో, కాన్స్టిట్యూషనల్ స్టేటస్తో ఉండాలి. సోషల్ స్టేటస్ ఒకటే ఉన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఒకటే ఉండాలనేటటువంటి విధానంతో తీసుకురాబడ్డటువంటి చట్టం. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్తా. నిజాం రాజ్యంలో లంబాడీలు ఎస్టీలు, చాలా మందికి తెలియదు ఇది. నేను అంటాను కదా, నిజాం రాజ్యం, నిజాం రాజ్యంలో 9 తెగలు ఉంటే ఆ 9 తెగలలో లంబాడీలు ఎస్టీలు 1931 జనాభా లెక్కలో 3 లక్షల జనాభా ఉంది లంబాడీది ఇక్కడ నిజాం రాజ్యంలో. 1941 జనాభా లెక్కల ప్రకారం 4,07,000 జనాభా ఉంది. ఎంత? 4,07,000 జనాభా ఉంది 41లో. ఓకే, ఒక మాట. రెండోది, లంబాడీలను చట్ట ప్రకారమే రాజ్యాంగబద్ధంగానే ఎస్టీ జాబితాలో 1976లో తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబాడీలను చేర్చింది 1956లో. అయితే ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం 47లో వచ్చింది, రాజ్యాంగం 52లో మనకు 50లో అమల్లోకి వచ్చింది. 52 నుంచి ఎన్నికలు జరిగినాయి మనకు. హైదరాబాద్ స్టేటు తెలంగాణలో 1948లో విలీనమైంది. సెప్టెంబర్ 17 రేపు వస్తుంది. స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 47లో వచ్చింది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడు ఏర్పడ్డది? సెప్టెంబర్ 29, ఈ రోజే. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్కు 1947 సెప్టెంబర్ 29వ తారీఖు నాడు ఎన్నుకున్నారు. ఈరోజు సెప్టెంబర్ 29 ఎన్నుకున్న తర్వాత ఆయన 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేశాడు. ఆయా రాష్ట్రాలకు ఆయనకు లెటర్లు పెట్టిరు. అప్పుడు ప్రభుత్వం కింద ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ ఏడు ఉన్నది, మేము ఇండిపెండెంట్గా ఉండాలి, మేము భారతదేశంలో కలవం, పాకిస్తాన్లో కలవం అని కొట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు పంపించేటోడే లేడు, కన్వర్జేషనే లేదు ఇక్కడికి అక్కడికి. అటువంటి స్థితి ఉన్నది అప్పుడు. అటువంటి క్రమంలో మన కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ అయింది. సరే, అప్పటికే ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీలు ఎస్టీ జాబితాలోకి వచ్చిరు. వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నారు. వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిరు. ఆంధ్రాలోకి వచ్చారు, ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రం 19 ఏర్పడ్డ తర్వాత వాళ్ళు ఎస్టీల కిందనే ఉన్నారు. 1956లో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఒకటైంది. ఓకే, ఒకటైన తర్వాత 1956లో వచ్చినటువంటి యాక్ట్లో కూడా లేరు. ఎందుకంటే అప్పటికి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడలే. ఆ యాక్ట్ అక్టోబర్లో వస్తే ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1వ తారీఖు ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత ఒకటే రాష్ట్రంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ ప్రకారం తెలంగాణ వాళ్లను ఎస్టీ జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. దానికి పార్లమెంట్ పాస్ అయ్యింది, రాష్ట్రపతి ఆమోదించిండు, కేంద్ర ప్రభుత్వం గజెట్ ఉంది. అది ఇటువంటిది ఏమీ జరగలేదని ప్రచారం చేస్తారు మా స్వయం బాబురావు కొంతమంది, వాళ్ళకి అవగాహన లేక. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ గజెట్లు అలా కావాలంటే నేను ఇస్తాను, మీకు కూడా పంపిస్తే మీరు పంపించండి, అలా కూడా అయిపోతుంది.
అన్ని రకాల చట్ట ప్రకారం జరగాల్సిన ప్రక్రియ అంతా జరిగింది. ఇది మభ్యపెట్టడం కోసం వాళ్ళ అమాయకమైనటువంటి కొన్ని ఆదివాసీ తెగలను రెచ్చగొట్టడం కోసం వాడుతున్న తప్ప ఇంకోటి లేదు. పెద్ద మూమెంట్ కదండి ఒకప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా. అందుకనే లంబాడీలకి మధ్య ఆదివాసులకి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది కదా. అది ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేయబడ్డది. మీకు అది కూడా చెప్తున్నాను. దాని వెనకాల రాజకీయ కుట్రలు జరిగినాయి. కేసీఆరే పైసలు ఇచ్చి గోండు కోయలతో ఒక మీటింగ్, లంబడోళ్ళతో మీటింగ్ పెట్టించిండు. వీళ్ళు ఇది తన్నుకోవాలని చెప్పి, ఎందుకంటే 10% రిజర్వేషన్ ఇవ్వకుండా ఆపాలని చెప్పి. అప్పుడు రాష్ట్ర విభజన తర్వాత వెంటనే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చట్టాలను అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. రిజర్వేషన్లో ఉన్న చట్టాలని యాజ్ పర్ ద పాపులేషన్ ప్రకారం అడాప్ట్ చేసుకోవాలి. ఆ అడాప్ట్ చేసుకోవాలంటే 10% ఇవ్వాలి. 10% ఇస్తే నష్టం జరుగుతుంది. ఇమీడియట్గా ఇవ్వలేము మనం, లీగల్ ప్రాబ్లం వస్తాయని ఏం చేసాడు దొర? చాలా తెలివిగా ఈ రెండు గ్రూపుల మధ్యన పంచాయతీ క్రియేట్ చేసిండు. ఆయనే తన్నుకునే పరిస్థితి క్రియేట్ చేసిండు. రెండు వైపుల నాయకులను పిలిచి పైసలు ఇచ్చి 2 మీటింగ్లు పెట్టించిండు. ఎంత దుర్మార్గమైనటువంటి విధానం. ఇప్పుడు పిటిషన్ వేసింది ఇద్దరు మీ లీడర్లే. అందుకే ఆడనే ఉన్నారు, వేసినప్పుడు ఆడనే ఉన్నారు. నేను అంటున్నా అప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా అప్పుడు అనౌన్స్ చేసిండ్రు. ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన విధానాలను మేము సమర్థించట్లేదు, ఆయన వ్యక్తిగతం అని చెప్పిండు. ఆయన కూడా నాకు వ్యక్తిగతం అని చెప్పాడు. స్వయం బాబురావు అప్పుడు బీజేపీ ఎంపీగా ఆయన వేసింది. తెల్ల వెంకట్రావు అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఇంకా ఆయన అఫీషియల్ గా రాలే, కాంగ్రెస్ తో కలిసి తిరుగుతా ఉన్నాడు. నేను అందుకనే అంటా ఉన్నాను, వాళ్ళు వ్యక్తిగత స్థాయిలో వేసిండ్రు. కాంగ్రెస్ పార్టీనే లంబాడీలను ఎస్టీలో చేర్చింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, లంబాడీలు ఎస్టీలు కావడానికి కాంగ్రెస్ పార్టీ సహకరించింది, కాంగ్రెస్ పార్టీ చేర్చింది. ఇందిరాగాంధీ దయ వల్లనే ఇవాళ బెలయనాయకు చదువుకొని వచ్చి మీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే నేను చదువుకునేటోని కాదు, ఎన్నో బర్రెలు కాసుకొని ఉంటుంటే నాకు రిజర్వేషన్ ఉండేది కాదు, ఎస్టీలో రాకపోయేది. నేనే కాదు, ఇవాళ లక్షల మంది వేల మంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ స్టాండ్ క్లియర్ అయిపోయి నోటీస్ సుప్రీంకోర్టుకి అదే చెప్తారా? ఖచ్చితంగా చెప్తాం. ఆ రోజు జరిగినటువంటి ప్రక్రియ డీటెయిల్స్ అని ఇస్తాము. ఇదేమో దాచుకొని చేసింది కాదు కదా. కేంద్ర ప్రభుత్వం దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఏం తల తీసుకోవాల్సిన అవసరం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇంకో తప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారు అంటే వీళ్ళంతా మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి వలస వచ్చినారు. వీళ్ళకి ఏం చెప్పాలో నాకు దానికి ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే చెప్పేది నాటి ఉన్నత వర్గాలు శాఖల వాళ్ళు మన దగ్గర ఏంది మన దగ్గర బీసీ కదా, పక్క కర్ణాటకలో ఏంది ఎస్సీ, తమిళనాడులో ఏంది ఎస్సీ. ఇట్లా ఒక్కొక్క కులం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సోషల్ స్టాటస్ ఉంది. గోండులు ఏంది మన దగ్గర ఏంది గోండులు ఎస్టీ కదా. యూపీలో పోయి ఎస్టీ సర్టిఫికేట్ తీసుకోపో, ఇస్తారేమో. ఇప్పుడు నీకు బిర్సా ముండా ఏంది, ముండా కమ్యూనిటీ కదా. బిర్సా ముండాను మించిన ఆదివాసీ నాయకుడు లేడు కదా. బిర్సా ముండా కమ్యూనిటీ ఏంది ఇప్పుడు ఎస్టీలలో ఉందా? అస్సాంలో ఓబీసీలో ఉంది కదా. నీకు రాజ్యాంగబద్ధమైన స్టేటస్ వేరు, ఒరిజినల్ నీకున్నటువంటి ట్రైబల్ ఐడెంటిటీ వేరు. ఇప్పుడు బిర్సా ముండా కమ్యూనిటీ ఒరిస్సా నీకు పక్కనే ఉన్నటువంటి అస్సాంలో ఇవాళ ఓబీసీ కింద ఉన్నది. కూడా తెలుసుకోండి, నేను చెప్తున్నా. లంబాడీ కమ్యూనిటీ 3 రాష్ట్రాల్లో ఎస్టీల కింద ఉన్నారు, దాదాపు 18-19 రాష్ట్రాల్లో ఎస్సీల కింద ఉన్నారు. నీకు రాజస్థాన్లోనైతే 4 రకాల సోషల్ స్టాటస్లు ఉన్నాయి. కొన్ని జిల్లాలో ఎస్సీలు, కొన్ని జిల్లాలో ఎస్టీలు, కొన్ని జిల్లాలో ఓబీసీలు. విచిత్రంగా ఉన్నది. ఉత్తరప్రదేశ్లో 6 జిల్లాలో ఎస్సీల కింద ఉన్నారు. ఇక్కడ చాలా కమ్యూనిటీస్. ఇది ఓన్లీ లంబాడీల బంజారాల సమస్య కాదు, ఇది బంజారాల సమస్యే కాదు. మన దగ్గరనే ఉన్నాం. ఇంక మన దగ్గర ఇప్పుడు మనం మహారాష్ట్రలో అది ఉంది కదా కమ్యూనిటీ, అదేందన్నా దాని పేరు ఏముంటుంది, కమ్యూనిటీ ఎస్టీ కింద ఉన్నది. మన దగ్గర బీసీ కింద ఉంది. అది ఇప్పుడు వాళ్ళ మొన్న కలపాలని చెప్పి తీర్మానం చేసి పంపించాలి కేసీఆర్ గారు. బోయలు, వాల్మీకి బోయలు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏజెన్సీలో బోయలు ఎస్టీ, తెలుసా పోనీ మీకు? ఏజెన్సీలో బోయలు ఎస్టీ, ప్లేన్ ఏరియాలో ఓబీసీ. ఏ షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటేనే ఎస్టీ అవుతాడు, నాన్ షెడ్యూల్డ్ ఏరియాలోనే ఓబీసీ అవుతాడు. ఇది రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి చాలా పొరపాట్లు జరిగినాయి. దీంట్లో ఈ క్యాస్ట్ సెలక్షన్ సంబంధించి ఆ రోజు సరి అయినటువంటి డేటా లేకపోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి. సరే, ఇది జనరల్ పర్సెప్షన్. అయితే లంబాడీల జనాభా 71-81 జనాభా లెక్కలు చూసి చెప్తారు. 71లోనేమో ఎస్టీ లిస్టులో లేరు లంబాడీలు, తెలంగాణ లంబాడీలు, ఆంధ్ర వాళ్ళు మాత్రమే ఉన్నారు. అప్పుడు జనాభా లెక్కలు ఎంత వస్తాయి? ఆంధ్ర రాయలసీమ వస్తాయి కదా ఎస్టీ లిస్టులో. ఓబీసీ జనగణన చేసే లేదు కాబట్టి నాన్ ఎస్సీ ఎస్టీ తప్ప ఇంకో జనగణన చేయరు. 81కి వచ్చిన వాళ్ళకు తెలంగాణ లంబాడీలు కూడా ఎస్టీలోకి వచ్చారు. 81 ఒకటేసారిలో నీకు ఆల్మోస్ట్ 10 లక్షల జనాభా పెరిగినట్టుగా ఉంటుంది ఒకటేసారి. ఓకే, కాబట్టి 71లో నువ్వు ఓబీసీ కింద ఉన్నటువంటి జనాభాను 81కి వచ్చేసరికి ఎస్టీలో కౌంట్ చేసినప్పుడు న్యాచురల్గానే వస్తుంది. అలా అంత వలస వచ్చిన వల్ల
కాబట్టి ఇది అవగాహన లేకుండా అన్సైంటిఫిక్గా మాట్లాడేటటువంటి మాటలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఆదిలాబాద్ జిల్లాని తీసుకుందాం ఉదాహరణకు. 71 జనాభా లెక్కలకు 81 జనాభా లెక్కలకు ఆదిలాబాద్ జనాభా ఎంత పెరిగింది? అదే 2%, 2.3% పెరిగింది. మరి ఆ లెక్క ప్రకారం ఆదిలాబాద్లో ఒక 10 లక్షల మందో 5 లక్షల మందో వలస వస్తే మరి ఓవరాల్ జనాభా పెరగాలి కదా. ఏడికేళ్ళు వచ్చింది, పెరగలే. ఎందుకు పెరగలే ఓవరాల్? అందుకనే ఈ కన్ఫ్యూజన్తో కొంతమంది నాయకులు వాళ్ళ వ్యక్తిగతం కోసం చేస్తున్నటువంటి పని. నేను ఆయనను కానీ సోయం బాబురావు గారిని కోరుతా ఉన్నాను, ఇటువంటి మానేసి దయచేసి విడ్రా చేసుకోండి, ఇటువంటి కేసులు లేకుండా. ఇవాళ సమిష్టిగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అనుకున్న పద్ధతి ప్రకారమే లంబడోళ్ళని ఎస్టీలకు వెళ్ళి తీసేసిరా అనుకుందాం, కషం తీసేసిరా అనుకుందాం. ఎంత పర్సెంట్ ఉంటుంది ఇట్లా జనాభా, ఎస్టీల జనాభా? ఎవరిని తీసేస్తే ఇప్పుడు లంబడోళ్ళని ఎస్టీకి వెళ్ళి తీసేసిరు. లంబడోళ్ళ జనాభా 65% ఉంది మొత్తం ఎస్టీ జనాభాలో. ఓకే, 6% 3% ఉంటుంది. 3%, ఓకే, 3% ఉంటుంది. ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి? ఒక్క ఎంపీ సీట్ వస్తుంది, ఒక్కటి కూడా రాదు. ఎంత బడ్జెట్ వస్తుంది? ఏం డెవలప్మెంట్ అవుతుంది? కాబట్టి అవగాహన లేకుండా ఉన్నదాన్ని చెడగొట్టుకొని మనం పిచ్చి పిచ్చి వేషాలు చేసి ప్రజలకు నష్టం చేసేటటువంటి పని చేసుకోవడం మంచిది కాదు. రేపు అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడంటారా? రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడే రాలేదు, మళ్ళీ అసలే ఇప్పుడు మళ్ళీ కాలే. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పిండు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటేనే అధికార పక్షం, ప్రతిపక్షం. ప్రజలు ఓట్లేసి ఎక్కువ ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళు అధికారంలో ఉంటారు, తక్కువ ఓట్లు వచ్చి లేకుంటే తక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు. ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది. మేము 10 సంవత్సరాలు ప్రజలు మాకు తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో మాకు అధికారం రాకపోతే ప్రతిపక్షంలో ఉండి మేము కొట్లాడినాం. వాళ్ళు ఎంత నియంతృత్వ పద్ధతిలో వ్యవహరించినా మేము ప్రజల పక్షాన కొట్లాడినాం. ఇవాళ ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ప్రతిపక్షం గ్రౌండ్ వదిలిపెట్టి పారిపోయింది. తిరుగుతున్నారు, కేటీఆర్ తిరుగుతున్నారు. ఎందుకు? ఎక్కడ మాట్లాడాల్సిన ప్లేస్ ఏది? ప్రజాస్వామ్యంలో చట్టసభ కదా. చట్టసభలో హరీష్ అటువంటి హరీష్ కప్పచెప్పమను ఆపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ బాధ్యతను, ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను కేసీఆర్ తను నిర్వహించడం చేత కాకుంటే, తన ఆరోగ్యం సహకరించకుంటే, లేదా తనకు రావడం ఇష్టం లేకపోతే నీ పార్టీలో ఇంకోనికి నీకెందుకు అప్పుడు ప్రతిపక్ష బాధ్యత? నువ్వు ఎందుకు పెట్టుకుంటావు? ఎందుకు రాజ్యాంగాన్ని అవమానం చేస్తావు? ఎందుకు ప్రజాస్వామ్యాన్ని అవమానం చేస్తావు? లీడర్ పొజిషన్ ఎప్పుడు వచ్చి నీ డ్యూటీ చేయి. డ్యూటీ చేయడానికి నౌకరు ఎందుకు? నువ్వు డ్యూటీ చేయనప్పుడు నీకు ఆ బాధ్యత ఎందుకు తీసుకుంటావు? బాధ్యత తీసుకుంటే వచ్చి ఆ బాధ్యతను నిర్వర్తించు, లేకుంటే ఆ బాధ్యత నుంచి తప్పుకో. నీకు నిజంగానే రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే, రాజ్యాంగం విలువల కట్టుబడి పనిచేయదలుచుకుంటే, నేను కేసీఆర్ గారు అంటే నాకు చాలా గౌరవం. పెదవంశి, తెలంగాణ ఉద్యమంలో మా సహచరుడు, కలిసి పనిచేసినాం. కాబట్టి ఆయన కోరుతా ఉన్నాను, నీ బాధ్యత నెరవేర్చలేకపోతే ఏ కారణాలన్నా కావచ్చు, నీకు దయచేసి నీ పార్టీలో ఇంకోలం పెట్టు అదే పొజిషన్లో. రేపు ఏముంటుంది? రేపు మేడిగడ్డ రిపోర్ట్ని అసెంబ్లీలో పెడతారేమో. సరే, అసెంబ్లీ ఎజెండాను అసెంబ్లీలో ఉన్నటువంటి ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్లతో మాట్లాడి గౌరవ స్పీకర్ గారు డిసైడ్ చేస్తారు. అసెంబ్లీలో ఏమేమి పెడతారు అనేది అసెంబ్లీలో వాళ్ళతో కూర్చుంటారు. బహుశా రేపు ఉన్నదంటే ఇవాళ కూర్చోబెట్టి మాట్లాడతారు, అందరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. రేపు పొద్దున కూర్చుంటారు దాని మీద. నేనేమంటున్నా అంటే, ఏ ఇష్యూ మీదనన్నా కానీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు అడగకున్నా మేము చెప్తున్నాం. నేను అంటున్నా, అడిగితే ఇంకెక్కువ వస్తుంది, జనానికి మేలవుతుంది, డెమోక్రసీ స్ట్రెంత్ అవుతుంది. ఇది నిర్వర్తించాలి. ఇప్పుడు ఆయన చెయ్యరాని తప్పులు చేసేసారు, జరగరాని దోపిడీ జరిపేసారు, విధ్వంసం చేసేసారు, మొత్తం వికృత రూపంలో తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసారు. ముఖం లేదు రానికి. ఎందుకు వస్తలేడు అంటే ముఖం లేదు రానికి. ఏం చెప్పాలి? నేను అద్భుతమైన మేధస్తునంత రంగరించి ఇంత అద్భుతంగా కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోతే మీరు దాన్ని మీరు నన్ను క్వశ్చన్ చేస్తారా అని అన్నాడు కదా ఆయన అసెంబ్లీ సాక్షిగా. బయట చెప్తున్నారు కదా, అదేదో చిన్నది జరిగితే చేయకుండా అట్లా వదిలేసారు, గాలికి వదిలేసి. 130 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పోచారం ప్రాజెక్టు నిన్న సాయంత్రం ఈ టైంలో చూసిన మనం కుండపోత వర్షం 70,000 క్యూసెక్లకు మాత్రమే కట్టబడ్డది. 1,82,000 క్యూసెక్ల వాటర్ వస్తే తట్టుకొని ఇంత కూడా చెక్కు చెదరకుండా నిలబడ్డటువంటి పరిస్థితిని మనం నిన్న చూసినాం. అన్ని సోషల్ మీడియాలో వస్తున్నది. 1 కాదు 2 కాదు, 1,00,000 కోట్లు ఎస్టిమేషన్ అంతా 1,50,000. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేసి నీళ్ళలో పడేసింది. దాన్ని కొట్టుకొని పోయి గీతలు పడి 3 సంవత్సరాల్లో కూలిపోతే దాన్ని ఇంకా దానికి ఏదో గీతలు పడ్డాయి, కోత పడ్డది. పిల్లర్లు ఇప్పుడు నిట్టాడి, మా ఊరు భాషలో చెప్తాం, ఇల్లు కట్టాం అనుకో, ఇంటికి 4 చుట్టూ మొగరాలు వేసి మధ్యలో నిట్టాడి పెడతాం. నిట్టాడి కూలిపోయినాక ఇల్లు ఉంటుందే? నాకు అర్థం కాదు. పిల్లర్లు కూలిపోయినాక ఇప్పుడు ఉన్నటువంటి భాషలో పెట్టాలంటే
పిల్లలను కొట్టేసినాక ఇక పైన నేను సున్నం వేసినా, దానికి అద్భుతమైన లైట్ వేసినా, దానికి లోపల డిజైన్ మంచిది పెట్టించినా, ఇది మాట్లాడతారు కొంతమంది టీఆర్ఎస్ సమర్థించే మేధావులు. సిగ్గనిపిస్తుంది వాళ్ళ వాదన చూస్తే. నాకైతే వాళ్ళ వాదన చూస్తే అసహ్యం పుడుతుంది, జనాలకు కూడా అసహ్యం పుడుతుంది. అసలు మెయిన్గా నీళ్ళ నాపి పైకి పంపు చేయాల్సినటువంటి మేడిగడ్డ కూలిపోయిన తర్వాత మీద గాలువ దోవినాం, ఆడ దాంట్లో మోటార్ పెట్టినాం, దాని పక్కన కరెంట్ వైర్ కాస్ట్లీది పెట్టినాం, స్విచ్ మంచిది పెట్టినాం. అలా తలకాయ ఉందా మాట్లాడటంలోకి? నాకు అర్థం కాక తలకాయ ఉండాలి కదా. నువ్వు దేని ఆర్గ్యుమెంట్? ఇప్పుడు నీళ్ళ నాపి పైకి పంపించాల్సిన మెయిన్ డ్యామే కథం అయిపోయా. ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారు. ఎవరు కక్ష? ప్రకృతి కక్ష పట్టింది వాళ్ళ మీద. అట్లా కాదు, మీరు కేసీఆర్ లోపలేసేందుకో ఇబ్బంది పెట్టేందుకో చేస్తున్నారు వీళ్ళంతా. లేకపోతే కాపలా కుక్కగా ఉండవని చెప్పి ప్రజలు ఓటేసి అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళకి అట్నే ఇచ్చారు, మాకు కూడా అట్నే ఇచ్చిండ్రు. ఆ కాపలా కుక్కనే దొంగ కుక్క తినేయడం మొదలు పెడితే ప్రజలు అసహించుకుంటారు. ఆ తిన్నది కక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ కేసీఆర్ గారిని మేమేం చేయలే. కాళేశ్వరం ఆయన డిజైనే, కాళేశ్వరం ఆయన చేసినటువంటి పనులన్నీ ఆయనయే. దాని ప్రకారం ఆయనే తప్పు చేసుకున్నాడు, ఆయనే కూలిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. మేము అధికారంలోకి వచ్చినాక కూలే కదా, మాకంటే ముందే కూలిపోయింది. మేము అధికారంలో డిసెంబర్ 7వ తారీఖు నాడు మేము బాధ్యత తీసుకున్నాం. అందుకంటే ముందే కూలిపోయింది, అది అక్టోబర్లో కూలిపోయింది. మేము బాధ్యులం కాదు, మాకు సంబంధం కూడా లేదు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి అరాచకం, వాళ్ళు ప్రాజెక్టుల పేరుతోని డబ్బులు టెండర్లు వేసి వెనక నుంచి పైసలు తీసుకుపోయి విదేశాల్లో ఆస్తులు కొనుక్కోవాలి, ఇక్కడ ఫామ్ హౌజులు కట్టుకోవాలి, ఇక్కడ బంగ్లాలు కట్టుకోవాలి, మా ఆస్తులు పెంచాలి, నేను ఇంకో 100 తరాల దాకా సుఖంగా ఉండాలి, ఇదే ఎజెండా పెట్టుకొని వచ్చిర్రాలు. కాబట్టి 10 మందిని పెట్టుకోవాలి, దోసుకోవాలి. ఈ దోపిడి ఉన్నది కాబట్టి ఆ దోపిడితో అట్లా కూలిపోయింది. నిజంగా అదే డబ్బులు ఒరిజినల్గా పెట్టి కట్టి ఉంటే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. ఇవాళ తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. తెలంగాణ అద్భుతంగా ఉండేది. నిన్నటి చెక్కు పోచారం డ్యామ్ లెక్క, అది కూడా 100 సంవత్సరాలైనా చెక్కు చెదరకుంటుండు. నాగార్జున సాగర్ డ్యామ్ లెక్క ఉండదు, శ్రీశైలం డ్యామ్ లెక్క ఉండదు. అట్లా లేకుండా చేసింది దొంగేవుడు. ఇంజనీర్లకు చేత కాకనా, లేకుంటే కాంట్రాక్టర్లకు చేత కాకనా? నువ్వు ఎవడైతే మానిటర్ చేస్తున్నాడో నేను తింటా, నువ్వు గింతే చేయమని చెప్పి ఈ 4 బస్తాల సిమెంట్ వేసే కాడ నువ్వు 1 బస్తా వేయరా, దాంట్లో 4 బస్తాలు ఇసుక ఎక్కువ అని చెప్పి వేయించిండు. ఆ సిమెంట్ తిన్నాడు, సలాకులు తిన్నారు, అది క్రాక్ వచ్చింది, కూలిపోతుంది. దానికి ఎవడేం చెప్తారు? అధికారం నీ చేతిలో ఉందని చేసినాం. ఇప్పుడు ఒక్కొక్క దాని మీద పనిచేసిన ఒక్కొక్క ఇంజనీర్ ఆస్తులు చూస్తామంటే కళ్ళు బయలు గమ్ముతున్నాయి. అంటే వీడు ఇంజనీర్గా అంటే మనం ఒడ్లు పడతాం చూడు, ఒడ్లు పట్టినప్పుడు తాళ్ళు పడుతుంది కదా, తాళ్ళు పక్కన ఒక్కొక్క గింజ కూడా పడుతుంది, కొద్దిగా గట్టిగా గాలి వస్తే. ఈ ఇంజనీర్లు వీళ్ళు ఉన్నటువంటి ఆ గట్టిగా గాలి కొడితే పడ్డటువంటి గింజలు ఏరుకునేటోళ్ళు, గింజలు ఏరుకునేటోడే ఒక్కొక్కడు ఇవాళ 1000 కోట్లకు ఉన్నాడు అంటే ఇక ఈ ఆలది ఎంత దోపిడో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇస్తున్నట్టున్నాడు స్పీకర్, మీ పార్టీలోకి జంప్ అయిన వాళ్ళని, బీఆర్ఎస్ నుంచి మీ పార్టీలోకి. 10 అసెంబ్లీ ఉప ఎన్నికలు రాబోతున్నాయా? డిసైడ్ అయిపోయిందా కాంగ్రెస్? ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి డైరెక్షన్ మేరకు దీని మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పి స్పీకర్ గారికి సూచనలు చేసిండ్రు. ఆదేశాలు ఇచ్చే అధికారం ఎవరికి లేదు. అది రాజ్యాంగం స్పీకర్కి ఇచ్చే అధికారాలు స్పీకర్కి ఇస్తుంది, జడ్జిలకు ఇచ్చే అధికారం జడ్జిలకు ఇస్తుంది, ఎస్పీలకు ఇచ్చే అధికారం ఎస్పీలకు ఇచ్చేది, కలెక్టర్లకు ఇచ్చే అధికారం కలెక్టర్లకు ఇస్తుంది. స్పీకర్ గారు దాని మీద నిర్ణయం తీసుకుంటాడు. ఎంక్వైరీ చేయాలి, నోటీసులు వేయాలి, పిలిపియాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి, కారణాలు వెతకాలి, ఖచ్చితంగా దాని మీద పరిష్కరించాలి. ఒకటి మీరు పొద్దున్న లేస్తే ఇదే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మీరు మొన్న రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి, రాష్ట్రపతి అండ్ గవర్నర్ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర బిల్లులు 3 నెలల కంటే ఎక్కువగా పెండింగ్లో పెట్టొద్దు, అయితే ఓకే చేయాలి, లేకపోతే రిజెక్ట్ చేయాలని గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్స్ని మళ్ళీ రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి కొన్ని అభిప్రాయాలు అడిగితే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలని అడిగింది మీ అభిప్రాయాలు ఏంటి అని. మన రాష్ట్రం ఏం చెప్పింది? స్పీకర్ చెప్పిన దాన్ని మీరు పట్టించుకోవద్దు, మీరు ఖచ్చితంగా మీరు చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలని చెప్పింది. మరి మీరు ఇక్కడ మీ పరిధిలో ఉన్న ఈ స్పీకర్ వ్యవస్థ అంటే రాష్ట్ర పరిధే కదా ఇది, మరి ఆ స్పీకర్ వ్యవస్థ మరి మీరు ఎట్లా దీన్ని దుర్వినియోగం చేస్తారు? నేను ఏమన్నా అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు, మీ పరిధిలో మీరు నేను స్పీకర్ గారు తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా వ్యక్తిగతంగా కోరుకుంటాను, మీరు కూడా కోరుకుంటున్నారు. అయితే ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తికి అప్పచెప్పబడ్డటువంటి అధికారం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ అధికారాన్ని ఆయనే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు కూర్చోబెట్టే ఎవరికే నీ చేతిలో ఉంటుంది, అది లేదంటున్నా నేను. కూర్చోబెట్టిన తర్వాత ముఖ్యమంత్రి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు స్పీకర్ను. ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. ముఖ్యమంత్రికి ఇట్లా చేయాలని చెప్పే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదు. నువ్వు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, తీసుకోవద్దని చెప్పి ముఖ్యమంత్రి కూడా చేయలేదు, పార్టీ కూడా చేయలేదు. సేమ్ మీరు ఎలక్షన్ కమిషన్ మీరు చేయలేరు.
చేయలేరు చేయలేరు. చేయలేరు. ED అందుకనే చేయలేరు. మేము ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయమని అడిగే అధికారం ఉంటుంది ఓటర్గా. ఎలక్షన్ కమిషన్కు అధికారం అడిగిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మేము జనంలోకి పోయినాం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే. ఇప్పుడు ఎలక్షన్ కమిషను స్వతంత్రంగా ఇండిపెండెంట్గా పనిచేయకుండా దొంగ ఓట్లు, ప్రజల ఓట్లను తీసేసి దొంగల ఓట్లు పెట్టిందని చెప్పి వదిలిపోయినాం. మేము ఎలక్షన్ కమిషన్ విన్నవించినాం, సుప్రీంకోర్టును విన్నవించినాం. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ వినలేదు. వినకపోగా ఎలక్షన్ కమిషను ప్రతిపక్షాల మీద కాంప్లైంట్ చేసినటువంటి రాహుల్ గాంధీ మీద ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ మాట్లాడే భాషలో ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు మాకు దగ్గర మిగిలిన ఆప్షన్ ఏంది? జనం. అందుకనే రాహుల్ గాంధీ గారు జస్ట్ లైక్ ఓట్ చోర్ గద్దీ చోడో యాత్రను ఇవాళ మొదలు పెట్టాను. జస్ట్ లైక్ ఇక్కడ ఉన్న స్పీకర్ వ్యవస్థ కూడా అట్లే ఉందా అని అంటున్నాను నేను. అట్లా లేదంటున్నాను. ఇక్కడ మా స్పీకర్ మీద పూర్తి నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఆయన నిర్ణయం తీసుకుంటాడు. నాకు అనిపిస్తున్నది అల్టిమేట్ గా ఒక ఖైరతాబాద్ దగ్గర ఆపుతారేమో అనిపిస్తుంది. ఇప్పుడు టెక్నికల్ గా దొరికిపోయింది కదా. ఇప్పుడు నీకు నాకు చాలా అభిప్రాయాలు ఉండొచ్చు మనకు వ్యక్తిగతంగా. ఇప్పుడు చట్ట ప్రకారం జరగాల్సినప్పుడు చట్ట ప్రకారం చేయాలని నేను అంటున్నా. ఇప్పుడు మీరు కూడా అనొచ్చు కదా. నీకు అనే హక్కు ఉన్నది, నీకు లేదా? నాకనే హక్కు ఉన్నది, ప్రతి వ్యక్తికి హక్కు ఉన్నది. ఎవరు ఏదన్నా అనొచ్చు. మనం అనుకున్నటువంటి పద్ధతిలో జరగదు కదా, జరగాల్సిన పద్ధతిలో జరుగుతుంది. లీగల్గా వాళ్ళు ఎవరు ఫిట్ అవుతారు అనుకుంటే వాళ్ళని చేస్తారు. చేయాల్సిందే అనుకుంటున్నాం మనం అందుకనే ఇప్పుడు మా ఊళ్ళలో సామెత ఉన్నది. దున్నపోతు పండుకొని ఉన్నప్పుడు కాకి వచ్చి దాని మీద కొట్టి అది తింటుంటుంది. దున్నపోతు చచ్చిపోతేనే ఎక్కువ తినొచ్చు అనుకుంటుందట. కాబట్టి దున్నపోతు శాపానికి, కాకి శాపానికి దున్నపోతు చచ్చిపోదు. అట్లాగే మనం కోరుకున్నది వేరుంటుంది, జరిగేది వేరుంటుంది. ఇక్కడ కూడా రాజ్యాంగం ప్రకారం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం మనం. అదే కోరుకుంటున్నాం. రెడీ ఉన్నారా? 10కి 10 ఒకవేళ వస్తే అన్న చట్ట ప్రకారం స్పీకర్ గారు వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే ఖచ్చితంగా బై ఎలక్షన్స్ పెట్టి అందరినీ గెలిపించుకుంటాం. అందులో ఏం తేడా లేదు. ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో ఖచ్చితంగా గెలిపించుకుంటాం అన్న. ఎందుకంటే మేము మంచి పనులు చేస్తున్నాం, అద్భుతంగా చేస్తున్నాం. ఇప్పుడు నీకు 20 నెలల్లో ఇప్పుడు దాకా చేసినటువంటి పని చూస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థ లేని దగ్గర ముందు రాజ్యాంగ వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థను మా ముఖ్యమంత్రి గారు ఎస్టాబ్లిష్ చేసి మీరు చూస్తూ ఉన్నారు ఎంత అద్భుతంగా జరుగుతుందో. అందరూ అసలు రోజు అనుకుంటారు కాంగ్రెస్ నాయకులు అనుకున్నారు. ఎంత సమన్వయంతో పనిచేస్తారో చూస్తారు కదా మీరు. ఎంత సమన్వయంతో లోకల్ బాడీస్ గెలవాలి. మీరు ఫస్ట్ లోకల్ బాడీస్ గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. జూబ్లీహిల్స్ మేమే గెలుస్తాం. లోకల్ బాడీలు వన్ సైడ్ అయిపోతాయి చూడండి మీరు. కాబట్టి ఇప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువ పథకాలు ఇంప్లిమెంట్ వ్యతిరేకత వచ్చిందంటున్నారుగా. వాళ్ళకి ఇగో లొట్టపిట్టల ఆశలకు నక్కలు వెయిట్ చేస్తుంటాయట. ఒంటె నడుస్తుంటే లొట్టపిట్టలు రాలి పడితే మేము తిందామని నక్కలు ఎదురు చూస్తున్నట్టు చాలా మంది చూస్తుంటారు. వాళ్ళను నెగిటివ్ ఉందని అనుకోని రాదు. మేము పని చేస్తున్నాం, ప్రజల మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనే పూర్తి స్థాయి నమ్మకం ఉంది. చేస్తారు కూడా. చూద్దాం. లక్షల మంది లోకల్లో మీరు ఎట్లా గెలుస్తారో చూడండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బెల్లయ్య నాయక్ గారు. సో ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.